వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. నల్గొండ పట్టణం ఎస్ఎల్బీసీలో గల అనుమల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ సారథ్యంలో విద్యాధన్ ఫౌండేషన్ మరియు అచోరన్ కంపెనీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన 3 లక్షల రూపాయల విలువ గల గ్రంథాలయం, బీరువా, పుస్తకాలు, టేబుల్స్, చైర్, స్పోర్ట్స్ కిట్స్, 20 ఉపాధ్యాయుల చైర్స్, 20 క్లాస్ రూమ్స్ చైర్స్, 20 క్లాస్ రూమ్ బోర్డ్స్, స్పీకర్స్, మెడికల్ కిట్స్ ఇలా వివిధ రకాల వస్తువులను అందజేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి నల్గొండ పార్లమెంట్ ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేసి పాఠశాలను సందర్శించి కార్యక్రమ నిర్వాహకులు కట్టిబోయిన అనిల్ కుమార్ మరియు విద్యాధన్ ఫౌండేషన్ సభ్యులను అభినందించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తాను భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించినామని, పాఠశాల విద్యార్థులు నేలపై కూర్చోవడం చూసి వారికి డెస్క్, బెంచెస్ త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్, విద్యాధన్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు సభ్యులు ఈదర లక్ష్మీ ప్రసన్న, హరిత, రమేష్, శివ, పాఠశాల ప్రిన్సిపల్ రవి సార్ మరియు ఉపాధ్యాయ బృందం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజా రమేష్ యాదవ్, గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షులు మన్నెం శ్రీను యాదవ్, తాజా మాజీ ఉప సర్పంచ్ తుమ్మరగోటి రమేష్, ఇసురాజ్ సైదులు యాదవ్, గుర్రంపోడు మండల యూత్ అధ్యక్షులు జగదీష్ రెడ్డి, శేఖర్ గౌడ్, అనిల్ సంపత్, జోలకంటి జానారెడ్డి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనిల్ ఆధ్వర్యంలో విద్యాధన్ ఫౌండేషన్ తరఫున మన స్కూల్కి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, లైబ్రరీ పుస్తకాలు, అలాగే ఇతర సామాగ్రి ఫౌండేషన్ తరఫున ఇచ్చి సహకరిస్తున్నందుకు, దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు ముఖ్యంగా అనిల్కి, స్కూల్ యొక్క యాజమాన్యానికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఎప్పటి నుంచి అయితే ముందు నుంచి సహాయం చేయడంలో ముందుంటాడు. అలాగే అనిల్కి నేను కూడా సహకరిస్తూ ప్రిన్సిపల్ గారికి నాకు ఒక మాట ఇచ్చిన, మీ అందరికి కూడా బెంచ్ సౌకర్యాలు ఇవన్నీ కూడా స్కూల్లో చాలా అవన్నీ కూడా నేను అనిల్ మీ అందరికీ కూడా తప్పకుండా త్వరలో అరేంజ్ చేస్తా అని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. పిల్లలందరూ మీరందరూ కూడా బాగా చదువుకొని అందరూ కూడా వృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఈ ప్రయాణంలో మాకు విద్యాధన్ ఫౌండేషన్ తోడు కావడం, వారికి కూడా అశ్రాన్ కంపెనీ వాళ్ళు, అందులో వివేక్ వెంకటరామన్ గారు కావచ్చు, ఫెబినా మేడం కావచ్చు, వాళ్ళందరి కృషి వల్ల ఇప్పుడు మనకి ఈరోజు మన స్కూల్లో కాంట్రిబ్యూట్ చేసినటువంటి లైబ్రరీ కావచ్చు, దాంతోపాటు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళందరూ మనం చేస్తున్నంటే విద్యాధన్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి వాళ్ళు కూడా తోడ్పాటు అందించి వీళ్ళ ద్వారా మనకి అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఒక్కసారి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతగా మన చప్పట్లు వాళ్ళకి వినపడే విధంగా ఒక్కసారి థ్యాంక్ యూ. మీ అందరి ఎనర్జీ ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు మూడోసారి అనుకోండి, ఎన్నోసారి నేను రావడం మా అందరి ఫేస్ మీ అందరు రికగ్నైజ్ అయిందా? అందరు రికగ్నైజ్ అయిందా? మా అందరినీ కూడా. సో మీకు ఆల్రెడీ ఒక విజువలైజేషన్ రావాలి. ఏ విధంగా భవిష్యత్తులో నేను ఏ స్థాయి కావాలంటే మీ విద్యాధన్ ఫౌండేషన్ వాళ్ళని కావచ్చు, ఏకే ఫౌండేషన్ వాళ్ళని కావచ్చు, నేను చేసే కార్యక్రమంలో ఒక్క రోజైనా వాళ్ళని ఇన్వైట్ చేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తా. ఆ కార్యక్రమం నిర్వహించాలంటే నేను ఒక స్థాయికి రీచ్ ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే నేను ఈ రోజు నుంచి నా యొక్క గోల్ రీచ్ అయ్యేంత వరకు నిరంతరం కష్టపడతాను. ఒక ఓత్ మనందరం తీసుకోవాలి. అవునా? మీ అందరిలో కూడా అది తగలాలి. ఫస్ట్ మనందరం అనుకుంటాం చదవాలి, చదివితే ఏమవుతుంది? కాలేజ్ పోతారా? నాలెడ్జ్ ఇంకా చెప్పాలి మీరే. చదివితే ఏమవుతుంది? బ్రైట్ ఫ్యూచర్. సారీ, బెటర్ ఫ్యూచర్. వెరీ గుడ్. ఇంకా అంటే బెటర్ ఫ్యూచర్ అంటే ఎట్లా? జాబ్. ఓకే,
ఫ్యూచర్ రెస్పెక్ట్ సమాజంలో ఏం దొరుకుతుంది? డబ్బులున్న వాళ్ళకి సమాజంలో రెస్పెక్ట్ దొరుకుతుందా? చదువుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుందా? ఎక్సలెంట్, అవునా కదా? కాబట్టి మనం ఏ విధంగా చదవాలి? చదివితే ఏ విధంగా? నార్మల్గా చదవద్దు. చదివితే మనందరం కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, అవునా? మన అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ కూలీనాలు చేస్తూ మన యొక్క ఉన్నతి కోసం, మన యొక్క బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తుంటారు, అవునా? మనం చదివితే ఎట్లుండాలంటే, చదివితే మన పేదరికం పోయే విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? పేదరికం పోయే విధంగా ఉండాలి. పేద బతుకులు పండే విధంగా ఉండాలి. పేద బతుకులు పండే విధంగా ఉండాలి. అదేవిధంగా సమాజంలో అణగారిన వర్గాలలో వెలుగులు నింపే విధంగా ఉండాలి. అణగారిన వర్గాలలో వెలుగులు నింపే విధంగా ఉండాలి. అదేవిధంగా చదివితే ఎట్లుండాలి? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గర్వించే విధంగా ఉండాలి. అదేవిధంగా మనల్ని మోస్తున్న ఈ నేల తల్లి ఉలికించే విధంగా ఉండాలి. అదేవిధంగా నువ్వు పుట్టిన బిడ్డ నీ పేరు చెప్తే, నువ్వు పుట్టిన ఊరు నీ పేరు చెప్తే గర్వంతో తల పైకెత్తి ఈ వ్యక్తి నా ఒడిలో పుట్టిన బిడ్డ అని గర్వంగా దేశం నలుమూలలా చెప్పే విధంగా మనం చదవాలి. ఆషామాషిగా చదవద్దు, నార్మల్గా చదవద్దు. నీకు నీవే పోటీ, నీకు నీవే ఎవరు కాదు పోటీ, నీకు నీవే పోటీ. యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ అచీవ్ everything. You can do many things and you become unstoppable. You become